గైస్ ఈ వీడియోలో మనం క్వాలిటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మంచి ఫండమెంటల్స్ ఉండి ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మంచి కరెక్షన్లో స్టిల్ మార్కెట్స్ కొంత హై ప్రైసెస్ దగ్గర ఉన్నా సరే సో స్టిల్ మంచి కరెక్షన్స్లో దొరుకుతున్న ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది అడుగుతున్న స్టాక్స్ కూడా లైక్ సో శక్తి పంప్స్ కానీ అటువంటి స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో లాంగ్ రన్లో మనకి మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. మన లాంగ్ రన్లో మన ఇండియాలో ఖచ్చితంగా ఈవీ సెక్టర్ బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టైంలో మనకి బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ కూడా బాగా గ్రో అవుతాయి. లైక్ అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. మీరు కనుక ఒక 5 years నుంచి 8 years టైం కనుక ఇచ్చినట్టయితే కనుక ఇవి మంచి ప్రైజెస్ దగ్గర ట్రేడ్ అవుతాయి. బట్ ఆ టైం మీరు ఇవ్వగలిగితే కనుక ఈ స్టాక్స్ మంచిగా గ్రోత్ ఉంది. సో మంచి రిటర్న్స్ అనేవి మనం గెయిన్ అనేది చేయొచ్చు అనమాట. అటువంటి స్టాక్ అనమాట ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ప్రెసెంట్ అయితే కనుక మీరు స్టాక్ పడుతుంది అని అలాంటిది భయపడకుండా, బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక లైక్ మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు కదా. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సో మార్కెట్ క్యాప్ అరౌండ్గా 33,000 crores ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 620 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మంచి కరెక్షన్లో 328 లెవెల్స్ దాకా పడింది గైస్. సో 50 week లో చూస్తే కనుక 328 లెవెల్స్ దాకా పడింది. ప్రెసెంట్ సో మార్కెట్లో రివర్సల్ రావడం వల్ల స్టాక్లో స్లైట్ రివర్సల్ కూడా వచ్చింది. స్టాక్ మనం చూస్తే కనుక 42 ఉంది. స్టిల్ కొంత హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ROE డీసెంట్గా ఉన్నాయి. సో డెప్ట్ వచ్చేసరికి 2,000 crores డెప్ట్ ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ, బ్యాటరీ సెక్టర్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. సో సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా వీళ్ళకి గ్రో అవుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది గైస్. అలాగే ప్రాఫిట్స్ కూడా డీసెంట్గా పోస్ట్ చేస్తుంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కూడా అరౌండ్ 800 నుంచి 900 crores అరౌండ్ మధ్యలో మనకి సో ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది గైస్. అలాగే ప్రమోటర్స్ దగ్గర సో డీసెంట్ స్టేక్ ఉంది. 46% స్టేక్ అప్రాక్స్గా ఉంది. సో లాస్ట్ 3 to 4 years నుంచి వీళ్ళు కన్సిస్టెంట్గా అదే స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అలాగే ఎఫ్ఐఎస్ కూడా డీసెంట్గా స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ 1-2 quartersలో స్లైట్గా 1% అరౌండ్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారు అనమాట. డిఏఎస్ మాత్రం స్టేక్ కన్సిస్టెంట్గా లాస్ట్ 3 to 4 quarters నుంచి సో హోల్డ్ చేస్తున్నారు. అరౌండ్ 0.6% స్టేక్ తగ్గించుకున్నారు. బట్ అరౌండ్గా సేమ్ స్టేకే హోల్డ్ అనేది చేస్తున్నారు. పబ్లిక్ దగ్గర కూడా సో అరౌండ్ 25% స్టేక్ ఉంది గైస్. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కనుక స్టాక్ సో ఇదే రీజన్ నుంచి మంచిగా గ్రో అయింది గైస్. ఎలక్షన్స్కి ముందు కొంత మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 300 rupees స్టాక్ కాస్త మనకి 600 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మంచి కరెక్షన్లో దొరుకుతుంది. మోర్ దాన్ సో అరౌండ్ 40-45% మనకి కరెక్షన్లో దొరుకుతుంది. సో రీసెంట్గా కొంత పెరిగిందనమాట. బట్ ఈ రీజన్స్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 350 నుంచి 360 రీజన్ అలాగే 300 రీజన్లో అక్యూములేట్ చేసుకొని ఖచ్చితంగా హోల్డ్ చేయదగ్గ స్టాక్ గైస్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఎక్సైడ్ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి విప్రో గైస్. సో విప్రో కూడా సో ఐటీ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ టైమ్స్లో కొన్ని స్టాక్స్ కొంత బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని స్టాక్స్ కొంత డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ ఈ టైంలో మనం అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక సో మంచిగా రిటర్న్స్ లాంగ్ రన్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 320 rupees స్టాక్ కాస్త కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో మనకి 230-240 లెవెల్స్ వచ్చినప్పుడు కూడా లాంగ్ టర్మ్ వీడియోస్లో డిస్కస్ చేసాం. నేను కూడా పర్సనల్గా ఈ స్టేక్ని అరౌండ్ ఈ పర్టికులర్ స్టాక్ని 240 రీజన్స్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అనమాట. మన గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. సో ప్రీవియస్గా మనకి ఈ స్టాక్ చాలా మంచిగా లెవెల్స్ దగ్గరకు వచ్చింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 200 నుంచి 220 రీజన్స్ మధ్యలో సో ఈ స్టాక్కి మంచి సపోర్ట్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్లోనే టెస్ట్ చేసింది అనమాట. అక్కడి నుంచే స్లైట్గా రివర్సల్ అనేది వచ్చింది. సో ప్రెజెంట్ అయినా సరే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 240 నుంచి 250 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 200 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇది లాంగ్ రన్లో మనకి బోనస్ ఇస్తుంది. సో మళ్ళీ కూడా స్ప్లిట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వచ్చి మనకి లాంగ్ రన్లో మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ అనమాట. సో స్టాక్ ప్రైస్ తక్కువ ట్రేడ్ అవుతుందని చెప్పేసి అవాయిడ్ చేయకండి. మీకు డివిడెండ్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే బోనస్ కానివ్వండి, స్ప్లిట్ షేర్స్ కూడా మనకి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అయ్యి లాంగ్ రన్లో మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. సో మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది మనకి విప్రో గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్ ఎనర్జీ కేసు. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ స్ప్లిట్స్ అలాగే బోనస్ ఇచ్చిందనమాట. అందువల్ల స్టాక్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. రీసెంట్ క్వార్టర్స్ వల్ల కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో స్టాక్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో 745 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో 330 లెవెల్స్ దాకా పడి మళ్ళీ కూడా మార్కెట్లో స్లైట్ రివర్సల్ రావడం వల్ల, మార్కెట్స్ పాజిటివ్ ఉండడం వల్ల స్టాక్లో కూడా మంచి రివర్సల్ అనేది వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 8,600 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ పీఈ మనం చూస్తే కనుక 27 దగ్గర ఉంది. స్టిల్ మనకి మంచి వాల్యూషన్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక 700 rupees దగ్గర ఉండే స్టాక్ ప్రజెంట్ మనకి 440 rupees దగ్గర దొరుకుతుంది. మంచి వాల్యూషన్స్లో స్టాక్
స్టాక్ అయితే దొరుకుతుంది అనమాట. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా బాగున్నాయి, స్లైట్ డెప్ట్ కంపెనీ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్ మనం చూస్తే కనుక సో డీసెంట్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి. అలాగే మనకి ఏదైతే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా డీసెంట్గా గ్రో అవుతుంది గైస్. ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా మంచిగా గ్రో అవుతుంది, సేల్స్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి, నెట్ ప్రాఫిట్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుంది గైస్. సో ఇటువంటి స్టాక్స్ మనం అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా కూడా అంటే యాక్చువల్గా ట్రేడ్ అయ్యే ప్రైస్ కన్నా కూడా మనకి మంచి ఫాల్లో దొరుకుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. అంటే రీసెంట్ టైమ్స్లో మనకి స్ప్లిట్ జరిగి బోనస్ జరిగిన తర్వాత స్టాక్ అరౌండ్గా మనకి 750-700 రూపీస్ దగ్గర అరౌండ్గా లిస్ట్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో రీసెంట్ టైమ్స్లో మనకి 350 లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో మంచి పాజిటివ్గా మూవ్మెంట్ ఇవ్వడం వల్ల మార్కెట్స్ స్టాక్లో కూడా మంచి మూవ్మెంట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్లోనే 1 వీక్ 1.5 వీక్లోనే సో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా కూడా రికవరీ కనిపించింది. సో చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. సో ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోండి. అలాగే 350 నుంచి 360 లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే కొంతమంది మేము 500-550 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా హోల్డ్ చేయండి. మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి లాంగ్ టర్మ్లో మంచిగా గ్రో అవుతుంది. ఆల్మోస్ట్ 700 రూపీస్ స్టాక్ కాస్త మనకి మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతుంది, అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, ఆల్మోస్ట్ 4000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో స్టాక్ అయితే కనుక స్లైట్ హై ప్రైజెస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి, ఆల్మోస్ట్ 182 crores డెప్ట్ అనేది ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక 750 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ప్రజెంట్ అయితే కనుక 377 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మోర్ దాన్ మనకి సో 40-45-50% మనకి కరెక్షన్ దొరుకుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ని కంటిన్యూస్గా పుష్ చేస్తారు, పుష్ చేసిన తర్వాత చాలా బాగా పెరిగింది. మల్టిపుల్ టైమ్స్ రివర్సల్ వచ్చి 700 లెవెల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. ఫండమెంటల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. సో స్లోగా అక్యుములేట్ చేసుకోండి. సో 350 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 300 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్ టెక్నాలజీస్ గైస్. సో జెన్ టెక్నాలజీస్ రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. డ్రోన్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అది చెప్పుకున్న తర్వాత నుంచి స్టాక్లో అప్పర్ సర్క్యూట్స్ మొదలైంది. లాస్ట్ 2-3 డేస్ బట్టి కూడా మనకి అప్పర్ సర్క్యూట్స్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో కొంత డిఫరెంట్ సెక్టర్ స్టాక్స్, డ్రోన్ స్టాక్స్ అన్ని కూడా కొంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మనం ఐడియా ఫోర్జ్ గురించి కూడా డిస్కస్ చేసాం షార్ట్ టర్మ్ వీడియోలో. ఇప్పుడు దాకా మీరు మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏదైతే లాస్ట్ థర్స్డే రోజు 6 స్టాక్స్ గురించి చెప్పాం. సో ఎవ్రీ స్టాక్ కూడా సో ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 5-10% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. మీరు ఒకవేళ ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది గైస్. అలాగే మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టాక్ వస్తే జెన్ టెక్నాలజీస్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, లాంగ్ రన్లో కూడా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో పాకిస్తాన్ మన మీదకి ఏదైతే డ్రోన్స్ మనకి పంపించిందో మనం వాటి అన్నింటినీ కూడా డిఫెండ్ చేస్తాం. అందువల్ల డ్రోన్ స్టాక్స్ ప్రెజెంట్ కొంత మంచి మూమెంట్ ఇస్తుంది. బట్ లాంగ్ రన్లో కూడా డిఫెన్స్ అండ్ డ్రోన్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. స్టాక్ అయితే కనుక ఖచ్చితంగా చాలా హై వాల్యుయేషన్స్లో ఉంది. సో స్టాక్ పీ 76 ఉంది. బట్ డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ మనకి 2500 అబౌట్ ట్రేడ్ అయ్యే స్టాక్ ఆల్మోస్ట్ 1000 ప్రైస్ దగ్గరకు వచ్చింది. సో మీరు ప్రీవియస్ లో లెవెల్స్ దగ్గరకు వచ్చింది అనమాట. అటువంటి ఫాల్లో మనం అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చినప్పుడు మంచిగా గ్రోత్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే కనుక సో ఎవ్రీడే కొంత పైకి వెళ్తుంది. సో డిప్స్లో యాడ్ చేసుకుంటే ఒకే దగ్గర ప్రైస్ దగ్గర బై చేయకండి. 1700, 1500 అలాగే 1200. సో ఎవ్రీ 200-300 పాయింట్స్ డౌన్లో అక్యుములేట్ స్లోగా క్వాంటిటీ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది శక్తి పంప్స్ లిమిటెడ్ అనమాట. సో మార్కెట్ ఇంత బాగా పెరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరుగుతున్నాయి. బట్ ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు మేము కొంత హై ప్రైజెస్ దగ్గర బై చేసాం, హోల్డ్ చేయొచ్చు అని. దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. మార్కెట్ క్యాప్ అరౌండ్గా 10,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ 846 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో స్టాక్ పీ చూస్తే కనుక 25 ఉంది. అంటే స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో స్టాక్ ఆల్మోస్ట్ 1400 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి సో 391 రూపీస్ దాకా పడి మళ్ళీ కూడా కరెంట్ ప్రైస్ సో 846 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. అంటే ఈ ప్రైస్ దగ్గర నుంచి మనకి సో ఆల్మోస్ట్ 1400 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రెసెంట్ కొంత కరెక్షన్లో ట్రేడ్ అవుతుందన్నమాట. సో మీరు ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ది 869 ఉంది. అంటే యాక్చువల్గా ఈ ప్రైస్కి మనకి ట్రేడ్ అవ్వాలన్నమాట. బట్ దానికంటే కూడా బిలో ప్రైస్కి మనకి ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ టైమ్స్లో స్టాక్ని అయితే కనుక ఖచ్చితంగా పుష్ చేస్తారు. ఎందుకంటే కంపెనీలో మంచి గ్రోత్ ఉంది. అందువల్ల స్టాక్లో కంటిన్యూస్ గ్రోత్ అనేది కనిపించింది అనమాట. ఈవెన్ బిగ్ ప్లేయర్స్ పుష్ చేసిన తర్వాత రీటైలర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా మంచిగా పెరిగింది అనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది.
మనం అబ్జర్వ్ చేస్తే కనుక 750 నుంచి 800 రీజన్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం శక్తి ఉపం అంటే కనుక ప్రజెంట్ స్లైడ్గా ఫాలో అవుతుంది. వెయిట్ చేయండి, ఈ రీజన్స్లో ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. అలాగే చాలామంది మీరు 950 రూపీస్ దగ్గర, కొంతమంది 1200 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసామని చెప్తున్నారు. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. చాలా మంచి కంపెనీ. మనం ఆర్ఓసి ఆర్ఓఈస్ అయితే కనుక చాలా బాగున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బాగా పెరిగే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి శక్తి పంప్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఒలట్రా గ్రీన్ టెక్ గైస్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఖచ్చితంగా హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 1960 2000 అరౌండ్గా లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మంచి కరెక్షన్లో దొరుకుతున్న స్టాక్ అనమాట. ఎలక్ట్రికల్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాగే ఈ పర్టికులర్ స్టాక్ పాలిమర్ ఇన్సులేటర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూలో మనకు కనుక బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కనుక తయారు చేస్తే కనుక ఈ కంపెనీకి బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. లాస్ట్ 1.5 ఇయర్లో ఈ కంపెనీ చాలా మంచి ఆర్డర్స్ అనేది వచ్చాయన్నమాట. ఎలక్ట్రికల్ బస్సెస్ తయారు చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. అందువల్ల ఆ టైంలో మంచిగా పర్ఫామ్ చేసింది. మీరు స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చాయో స్టాక్ ఆల్మోస్ట్ 500-600 రూపీస్ స్టాక్ వస్తే మంచిగా పర్ఫామ్ చేసింది. మళ్ళీ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒలట్రా గ్రీన్ టెక్ కూడా చాలా మంచి కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి ఇది 1960 రూపీస్ ట్రేడ్ అయ్యే స్టాక్ 1000 లెవెల్స్ దాకా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 48 నుంచి 50% కరెక్షన్లో ట్రేడ్ అయిందనమాట. ఎక్కడైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ఆ రీజన్ నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందన్నమాట. స్లైట్గా రీసెంట్గా మార్కెట్ ర్యాలీలో కొంత పెరుగుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకుంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే 1200 1800 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకుని, ఎందుకంటే స్టాక్ కొంత హై ప్రైజెస్ దగ్గర ఉంది. డిప్స్లో యాడ్ చేసుకుని స్టిల్ కొంత హై వాల్యుయేషన్స్ల దగ్గర ఉందన్నమాట. సో అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకొని ఫ్యూచర్లో ఈవెన్ మనకి గవర్నమెంట్ బస్సెస్ కాకపోయినా ప్రైవేట్ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ ఆల్రెడీ తయారు చేస్తున్నారు. బట్ ప్రైవేట్ బస్సెస్ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ కనుక మ్యానుఫ్యాక్చర్ అయితే కనుక ఈ కంపెనీ చాలా బాగా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి ఒల్ట్రా గ్రీన్ టెక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ గైస్. ఇది కూడా మంచి స్టాక్. ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ కాస్త ప్రెసెంట్ అరౌండ్గా 500 రూపీస్ దగ్గర దొరుకుతుంది. స్టాక్ అయితే కొంత హై వాల్యూస్లో ఉంది. రీసెంట్ టైమ్స్లో స్టాక్ చాలా మంచిగా గ్రో అయింది. ఆల్మోస్ట్ 100-150 రూపీస్ స్టాక్ కాస్త 900 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. అందువల్ల కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ స్టాక్ 300 లెవెల్స్ దాకా వచ్చింది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇంకా మళ్ళీ కూడా లాంగ్ రోలో మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఫండమెంటల్స్కి వస్తే కనుక ఆల్మోస్ట్ 95 crores ఏదైతే డెప్ట్ ఉంది, స్మాల్ డెప్ట్ ఉంది. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ కూడా డీసెంట్గా ఉందన్నమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ మళ్ళీ కూడా బాగుండే ఛాన్స్ ఉంది. ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది, 40-41% స్టేక్. ఎఫ్ఐఎస్ అంతగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బట్ డిఏఎస్ దగ్గర అరౌండ్గా 8% స్టేక్ ఉంది. రీసెంట్ క్వార్టర్స్లో ఏదైతే డిఏఎస్ స్టేక్ అనేది స్లైడ్గా తగ్గించుకుంటున్నారు. అందువల్ల స్టాక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. పబ్లిక్ దగ్గర కూడా డీసెంట్ స్టేక్ 50% నుంచి ఉందన్నమాట. బట్ స్టాక్ అయితే కనుక మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 300-350 లెవెల్స్ దగ్గర మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. స్లోగా 400 450 అలా డిప్స్లో యాడ్ చేసుకుని మాక్సిమం 300 లెవెల్స్ దాకా మళ్ళీ పడే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఫర్దర్గా పడితే ప్రజెంట్ మార్కెట్లో మంచి ర్యాలీ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. డిప్స్లో యాడ్ చేసుకుని ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కొంత క్వాలిటీ స్టాక్స్ ఏవైతే మంచి డిప్స్లో ఉన్నాయి మనం డిస్కస్ చేసినవి. ఫస్ట్ వన్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ డిస్కస్ చేసాం, సెకండ్ వన్ విప్రో, థర్డ్ వన్ కేపీఐ గ్రీన్, ఫోర్త్ వన్ బొండాడా ఇంజనీరింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జెన్టెక్, సిక్స్త్ వన్ వచ్చేసరికి శక్తి పంప్, సెవెంత్ వన్ వచ్చేసరికి అల్ట్రా గ్రీన్ టెక్, ఎయిత్ వన్ వచ్చేసరికి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ గైస్. వీటిలో ఏదైనా స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ ప్రైస్ దగ్గర హోల్డ్ చేస్తున్నారు, లాస్లో ఉన్నారు, ప్రాఫిట్స్లో ఉన్నారు కూడా పోస్ట్ అనేది చేయొచ్చు అనమాట. చాలా మందికి హెల్ప్ అవుతుంది గైస్. అలాగే ఇంకేమైనా స్టాక్స్ ఫండమెంటల్స్ చాలా బాగుంది, హ్యూజ్ కరెక్షన్స్లో దొరుకుతున్నాయి, వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా మంది మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కూడా మంచి కాంటెంట్ అనేది పోస్ట్ చేస్తున్నాం గైస్. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు గైస్. ఎందుకంటే కొత్త గ్రూప్ క్రియేట్ చేసాం, ఓల్డ్ గ్రూప్ కొంత స్పామర్స్ ఉండడం వల్ల కొత్త గ్రూప్ క్రియేట్ చేసాం. అందరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.